ఒకవైపున ప్రతి ఒక్కళ్ళకి అంటే బియ్యం 25 కిలోలు 50 కిలోలు, మత్స్యకారులకైతే 50 కిలోలు, మా మిగతా కుటుంబాలకైతే 25 కిలోలు. ఇది ప్రభుత్వం ఈ తుఫాను బాధితులు పునరావాస శిబిరాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రకటించినటువంటి. దాంతోపాటుగా 1 కిలో కందిపప్పు, పంచదార, నూనె ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు. బంగాళదుంపలు, ఉల్లిపాయలు. అయితే విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కోనాడలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవికి చేదు అనుభవం ఎదురైంది. అక్కడ మత్స్యకారులకు తుఫాన్ సాయం అందించడంలో వివక్ష చూపారంటూ మత్స్యకార మహిళలు గొడవకు దిగారు. కొందరికి 25 కేజీలు, మరికొందరికి 50 కేజీలు బియ్యం పంపిణీ చేయడానికి ఎమ్మెల్యే సిద్ధపడితే అందరికీ ఒకేలా ఇవ్వాలని ఎమ్మెల్యేని చుట్టుముట్టి నిలదీశారు. చివరికి సమాధానం చెప్పలేక బియ్యం పంపిణీ చేయకుండా వెందిరగాల్సి వచ్చింది. అంటే మత్స్యకారులలో 25, 50 ఉండకపోవచ్చు, మామూలు మహిళలకి 25, మత్స్యకారులకి 50 అన్నప్పుడు ఇద్దరు ఒకే చోట ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండొచ్చును. ఈ అంశం కాస్త పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఈ యొక్క విజువల్స్ అడ్డంగా పెట్టి తీసినట్టున్నారు. ఒకళ్ళకి ఎక్కువ, ఒకళ్ళకి తక్కువ ఏంటన్నటువంటి పాయింట్తో ఇష్యూ కాస్త సీరియస్ అయినటువంటి సిచ్యుయేషన్. ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకోదు, ప్రజలు నిర్ణయం తీసుకుని ప్రభుత్వం పాటిస్తుంది.
యాక్చువల్గా ఇక్కడ నాకు అర్థమైంది అయితే మత్స్యకార మహిళలు అక్కడ ఒకే ఊళ్ళో మత్స్యకారులు ఉంటారు, మిగతా మామూలు వేరే వృత్తులు చేసుకునే వాళ్ళు ఉంటారు. సామాజిక వర్గం అదైనా వేరే పనులు చేసుకునే వాళ్ళు, వాళ్ళిద్దరికీ వేరియేషన్ ఇచ్చినట్టున్నారు. అది అంగీకరించట్లేదు అనుకోండి. 25 కిలోలేమో సాధారణ మామూలు కుటుంబాలకి, 50 కిలోలేమో చేనేత మత్స్యకార కుటుంబాలకి. ఇద్దరూ ఒకే చోట ఉన్నటువంటి ప్రదేశంలో ఈ ఇష్యూ వచ్చినట్టుంది. మరి దీన్ని ఎలా డీల్ చేస్తారన్నది చూడాల్సి ఉంది.